సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను. చాలు, గట్టిగా చప్పట్లు కొడదాం. దాని యొక్క అంశం, టాపిక్ ఏంటిదంటే జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి. హల్లెలూయా. ఒక భక్తుడు పూజారి దగ్గరికి వెళ్ళి ఒక మేకనిచ్చి, పూజారి గారు ఇదిగో ఈ యొక్క మేకని బలి ఇవ్వటానికి నేను ఇస్తూ ఉన్నాను. అయితే ఈ మేకలో చాలా విలువైన అవయవము, చాలా చెడ్డ అవయవము, కీడును కల్పించే అవయవము, రెండవదిగా విలువైన అవయవము, 2 అవయవాలు దయచేసి నాకు చూయించరా అని నేను రేపు వస్తాను, ఆ 2 అవయవాలు టేబుల్ మీద పెట్టరా అనేసి వెళ్ళిపోతాడు. ప్రొద్దున్న రాగానే ఆ పూజారి గారు నాలుక అనే అవయవం ఒక టేబుల్ మీద పెడతాడు. హల్లెలూయా. నేను 2 అడిగిన కదా అయ్యగారు అంటే, చూడు, జీవ మరణములు ఈ ఒక్క అవయవం మీదనే ఆధారపడి ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు బ్రతకాలన్నా నాలుక మీదనే, నువ్వు చనిపోవాలన్నా నాలుక మీదనే. కాబట్టి అందుకనే చూడండి, దేవుడు మన తలలోనట 7 రంధ్రాలు ఉంచినాడట. హల్లెలూయా. 7 ద్వారాలు. అందరు చెప్పండి. మన తలకట 7 ద్వారాలు ఉన్నాయి. 1, 2 చెవులు, ఆమెన్. 2 కళ్ళు, ఆమెన్. 2 నాస్ట్రిల్స్ అంటే ముక్కుకి 2 రంధ్రాలు, కానీ ఒకటే నోరును పెట్టినాడు. చప్పట్లు కొట్టండి. ఎంతమందికి 2 నోర్లు ఉన్నాయి? ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వావ్, అందరు వాక్యం వింటున్నారు. చప్పట్లు కొట్టండి. చూడండి, 7 అనేది సంపూర్ణ సంఖ్య. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే 2 చెవులు 2 రంధ్రాలు, 2 కళ్ళు 2 రంధ్రాలు, ముక్కుకి 2 రంధ్రాలు, కానీ నోరుకి మాత్రం ఒకటే రంధ్రం పెట్టినాడు. చప్పట్లు కొట్టండి. కళ్ళు కేవలం చూస్తాయి, చెవులు కేవలం వింటాయి, ముక్కు కేవలం గాలి పీల్చుకుంటుంది. కానీ ఈ నాలుక మీదనట నాలుక ఉన్నది. ఈ మూతికి నాలుక, పెదవులు అన్నీ ఉంటున్నాయి. హల్లెలూయా. ఈ నాలుక ద్వారా రుచి చూస్తారు, నాలుక ద్వారా మాట్లాడతారు, ఈ పెదవుల ద్వారా ముద్దు పెట్టుకుంటారు. ఈ ఒక్క హోల్ అంటే ఈ ఒక్క ద్వారము ద్వారానే ఎన్నో పనులు జరుగుతాయి. 2 ద్వారాలున్న చెవుల ద్వారా, కండ్ల ద్వారా, ముక్కు ద్వారా జరగని పను ఒక్క ఈ ద్వారము ద్వారా ఎన్నో పనులు జరుగుతాయి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క నోరు విషయంలో, ఈ నాలుక విషయంలో చాలా శ్రద్ధ వహించినాడు. మన జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కానాను వెళ్ళటానికి కేవలము 11 దినాలు మాత్రమే. ఇంకా ఫాస్ట్గా వెళ్తే 9 days 10 daysలో ఐగుప్తు నుంచి కానానుకు చేరిపోతారు. కానీ ఐగుప్తు నుంచి కానాను చేరటానికి 40 సంవత్సరాలు పట్టింది. కారణం ఏంటిదో తెలుసా? జస్ట్ బికాస్ ఆఫ్ టంగ్. హల్లెలూయా. కేవలము నాలుక ద్వారానే 10 రోజులలో వెళ్ళవలసిన ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు పట్టింది. దీనిని బట్టి మనం తెలుసుకోవాలి నాలుకలో ఎంత శక్తి ఉన్నది. మనం మాట్లాడే ప్రతి మాటలో ఎంత భయంకరమైన సృజనాత్మక శక్తి విడుదల అవుతుందో మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఆమెన్. చూడండి, బయలుదేరినారు, అదే పెదవులతో దేవుని స్తుతించినారు,
అదే నాలుకతో సనిగినారు, గునిగినారు, దేవుణ్ణి అసహ్యించుకున్నారు. కొన్ని సంవత్సరాలు ఆగిపోయినాయి. మరలా వారు రికలెక్ట్ అయిన తర్వాత, బలహీనతలను ఒప్పుకున్న తర్వాత మరలా మేఘస్తంభం, అగ్నిస్తంభం నడవటం, మరలా వారు వెళ్ళటం, ఈ విధంగా 10 రోజులలో వెళ్ళవలసిన ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు పట్టటానికి కారణం జీవ మరణములు నాలుక వశములు ఉన్నాయి. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మన నాలుకను చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలా. ఈ నాలుక ద్వారా నీవు మాట్లాడవలసిన విషయాలే మాట్లాడాలా. ఆమేన్. మాట్లాడకూడని మాట మాట్లాడినావా, అది ఎంత ప్రమాదమో కొన్ని విషయాలు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. మనం సింపుల్గా కొన్ని వర్డ్స్ మనం లూజ్ చేసుకుంటూ ఉంటాం, కానీ దట్ ఈస్ వెరీ డేంజర్, చాలా ప్రమాదం. సింపుల్గా కొన్ని మాటలు మనం లూజ్ చేసుకుంటూ ఉంటాం, వృధా చేస్తూ ఉంటాం, కానీ మన ఒక్కొక్క మాట దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. చప్పట్లు కొట్టండి. ఒక్కొక్క మాట దేవుడు లెక్కలోకి తీసుకొని దానికి తగిన ప్రతిఫలమునిస్తాడు. ఒక్కొక్క మాట ఒక్కొక్క విత్తనం లాంటిది. ఆమేన్. విత్తనము భూమి మీద పడి ఏ విధంగా ఫలిస్తుందో, నీ నోటి నుంచి వస్తున్న కీడుకు సంబంధించిన మాటలు నీ నోటి నుంచి బయటికి వచ్చినాయంటే అవి భూమి మీద లోకంలో విత్తబడతాయి. అవి చనిపోవు, కానీ అది చనిపోయి అది ఫలించటం ప్రారంభమవుతాయి. ఫలించి భవిష్యత్తులో నువ్వు ఏ పంట విత్తుతావో అదే పంటను కోస్తావు. డేంజర్. మనము కీడుని మనము నోటి ద్వారా, మాటల ద్వారా మనం విత్తినాము అంటే మనం అనుకుంటాం, మనం మర్చిపోతాం, సమాజం మర్చిపోతుంది, కానీ దేవుడు మర్చిపోడా మాటలని. ఆమేన్. అంతేకాక విత్తబడిన ఆ యొక్క మాటలు అవి చనిపోయి మరలా గుత్తులు ఒక్క వరి గింజ వేస్తే, ఒక్క బియ్యపు గింజ వేస్తే గొలుసులు ఏ విధంగా వరి వస్తుందో, నీ అనవసరమైన ఒక్క మాట ద్వారా భవిష్యత్తులో గొలుసులు శాపం అనేది ఆవరిస్తుంది నీ కుటుంబంలో. నీవు మంచి మాట విత్తుతే భవిష్యత్తులో గొలుసులు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మాటలని వృధా చేసుకొని జీవితాలని పతనం చేసుకున్న వారు ఉంటున్నారు. బైబిల్ గ్రంథంలో మౌనముగా ఉండి మాట్లాడవలసిన విషయాలు మాట్లాడి దేవుని దీవెనలు పొందుకున్న వారు ఉంటున్నారు. చప్పట్లు కొడదాం. అందుకనే చదవండి, మొదటి మాట కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 11 నుంచి 13 చదవాలి. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. బ్రతుకగోరువాడెవడైనా నున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడెవడైనా నున్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. హల్లెలూయా. చూడండి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు బ్రతకాలనే పుడతారు. ఆమెన్, ఆమెన్. బ్రతకాలని పుట్టిన మానవుడట మంచి రోజులు చూడాలని ఆశిస్తాడట. చూడండి, జంతువులు కూడా మంచి రోజులు ఆశిస్తాయి. హల్లెలూయా. పక్షులు కూడా మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని ఆశిస్తాయి. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి మంచి రోజుల గురించి ఆశిస్తాడు. అయితే దేవుడు మానవులకి ఇచ్చే జవాబు ఏంటిదంటే, ఒకటి, మానవుడట మంచి బ్రతుకు బ్రతకాల. ఆమెన్. మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మన వెంట రావాలా. చప్పట్లు కొట్టండి. మనము మంచి రోజులు చూడాలా. ఈ మంచి రోజులు మనం చూడాలి అంటే, మనం మంచి బ్రతుకు బ్రతకాలి అంటే
మొదటిగా మనలో ఉండే మనకు కావలసినది ఏంటిదంటే దేవుని యందు భయభక్తులు కావాలా? చప్పట్లు కొట్టండి. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీవు మంచి బ్రతుకుతావు. హల్లెలూయా. ఊరా షందాబార హత్తురానా. నువ్వు మంచి బ్రతుకుతే నీకు మంచి రోజులుంటాయి. ఆమేన్. అయితే మొదటిగా దేవుని యందు భయభక్తులు నీ జీవితంలో ఎప్పుడు కలుగుతాయంటే, చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను నువ్వు జాగ్రత్త పరుచుకుంటేనట. అందరు చెప్పండి, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను. ఆమేన్. కుడి చేయి పైకెత్తి చెప్పండి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులని నువ్వు కాపాడుకుంటేనట నీలోకి వచ్చేదంటే దేవుని యొక్క భయభక్తులు వస్తాయి. చప్పట్లు కొట్టండి అంతా. దేవుని యొక్క భయభక్తులు నీలో యాక్టివేట్ కాగానే నీకు మంచి బ్రతుకు ఉంటుంది. ఆమేన్. నీవు బ్రతికే దినాలు సంతోషం, నెమ్మది, సమాధానం ఉంటుంది. రెండోదిగా నీ రోజులట సమాధానముతో నిండుకొని ఉంటాయి. మంచి రోజులు నువ్వు చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. కొన్ని కుటుంబాలు మనం చూస్తే భయంకరమైన జీవితాలు కొన్ని జీవిస్తూ ఉంటారు. వారు సింపుల్గా అనేస్తారు. ఏమంటారంటే, నేను దేవునికి ఏం అన్యాయం చేసిన, దేవుడు ఎందుకు నాకు ఈ యొక్క భయంకరమైన పోరాటాన్ని నాకు ఇస్తున్నాడు, నేను దేవునికి ఏ అన్యాయం చేసిన అని వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. ఒకటి చెప్తున్నా, దేవుడు ఎప్పుడు మనకు అన్యాయం చేయడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మనకు అన్యాయం చేయడు. దేవుడు మనకి మేలు చేసే దేవుడే. చప్పట్లు కొట్టండి. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, రెండవదిగా నీ జీవితము నీవు మంచి బ్రతుకుతావు. హల్లెలూయా. నీవు మంచి బ్రతుకుతూ ఉంటే నీకు మంచి రోజులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ప్యాకేజ్ అంతా కూడా దేని మీద ఆధారపడి ఉన్నది చెప్పండి? నాలుక. హల్లెలూయా. ఒకసారి ఒక ఆఫీసులో మంచి మేనేజర్ ఉన్నారు. ఒక సహోదరి మంచిగా నమ్మకంగా పని చేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. మిగతా స్టాఫ్ అంతా ఆయా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి సిద్ధపడుతూ ఉంటే ఈమె ఆ లోక సంబంధమైన ఎంటర్టైన్స్లో ఇన్వాల్వ్ కాకుండా ఉద్యోగానికి రావాలా, తన పని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలా. స్టాఫ్ అంతా కూడా ఆమెను చూస్తూ ఒక దినమున ఈర్ష్య పెట్టుకున్నారు. ఈర్ష్య పెట్టేసేసుకొని సడన్గా ఆ మేనేజర్కి, ఆ యొక్క పిఏకి ఏదో సంబంధాన్ని, రూమర్స్, తప్పుడు ప్రచారం అంతా కూడా ప్రారంభించేసినారు. పాపం లేదు, మంచి వ్యక్తి ఆమె. ఆ మేనేజర్ గారు కూడా మంచి మేనేజర్. కానీ వీళ్ళతో ఈమె సహకరించకపోవటంను బట్టి, ఆమె మీద తప్పుడు బ్లేమ్స్ వేయటంను బట్టి చివరికి ఈ వార్త తెలియగానే భార్య కిరోసిన్ పోసుకొని కాలి చనిపోతూ ఉండే. చిన్న పిల్లలిద్దరు తల్లి కాలిపోతున్నదని కిటికీలో నుంచి చూస్తున్నారు, కానీ ఏం చేయలేకపోయినారు. తల్లి ఆ అగ్నిలో కాలిపోయింది. చిన్న పిల్లలు తల్లి లేని బిడ్డలుగా అనాథలైపోయినారు. కానీ 6 నెలలు గడిచిన తర్వాత ఒక కుటుంబంలో 2 కొడుకులు ఒకటే రోజు చనిపోయినారు యాక్సిడెంట్లో. 2 కొడుకులు, ఇది జరిగిన సంఘటన. 2 కొడుకులు తమ్ముని బర్త్డే సందర్భంగా
కేక్ కొనుక్కోవటానికి అన్నదమ్ములు ఇద్దరు వెహికల్ మీద వెళ్తుంటే సడన్గా ఒక యాక్సిడెంట్ జరగటంతోనే ఉన్న ఇద్దరు కొడుకులు ఆన్ ది స్పాట్ చనిపోయినారు. చనిపోగానే తల్లిదండ్రుల హృదయం బద్దలైపోయింది. అయ్యో, మంచి 18-19 years ఉన్న కొడుకులు ఇద్దరు చనిపోయినరే అని ఏడుస్తూ ఏడుస్తూ ఇక దేవుణ్ణి శాపనార్థాలు పలుకుతున్నాడు. దేవుడు మాకు అన్యాయం చేసిండు, అది చేసిండు, ఇది చేసిండని శాపనార్థాలు పలుకుతున్నారు. కానీ జరిగిన ఫలితార్థం ఏంటిదంటే, ఎవరైతే ఆ బ్యాంక్ మేనేజర్కి ఆ పిఏకి సంబంధం అంటకట్టిన ఆ లేడీ, ఆ స్త్రీ కొడుకులే ఇద్దరు చనిపోయినారు. ఏ స్త్రీ అయితే ఆ మేనేజర్కి ఆ లేడీకి సంబంధం అనవసరంగా అన్యాయంగా ఆ సంబంధాన్ని అంటకట్టి నోటిలోని మాటలన్నీ వృధా చేసి నోటిలో నుంచి మాటల ద్వారా చెడ్డ ప్రచారం చేసిందో, ఆ మాటలు వృధా కాలేదు. కానీ ఒక దినమున ఆ విత్తనాలు అప్పుడు విత్తబడ్డాయి. అవి ఫలించి 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 6 నెలల తర్వాత ఇద్దరు కొడుకులు ఆన్ ది స్పాట్ చనిపోయినారు. అప్పుడు దేవుడు అన్యాయం చేసినాడు, అన్యాయం చేసినాడు, అన్యాయం చేసినాడని ఏడ్చి 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 పండుకోగానే అప్పుడు ఆమె చెవులు వినబడతా ఉన్నాయి. ఏ మాటలు? ఆమె ఏదైతే చెడ్డ ప్రచారం చేసిందో ఆ మాటలు చెవులో వినబడతా ఉన్నాయి. చూడండి, తల్లి లేని బిడ్డలైపోయినారు ఆ చిన్న బిడ్డలో. ఆ తల్లి యొక్క ప్రేమ అనుభవించలేని అనాథలైపోయినారు ఆ బిడ్డలో. కానీ ఆమె విత్తిన విత్తనాల పంట కొడుకులు లేని తల్లిలుగా మార్చేసింది. కారణం ఏంటిదో తెలుసా? జస్ట్ డంగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నోటి మాట ఆ కుటుంబానికి శాపాన్ని తీసుకొని వచ్చింది. ఆమేన్. అందుకనే యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేస్తున్నప్పుడు ప్రజలందరూ ఏమంటారంటే, ఆ శాపం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అంటారు. సింపుల్గా అనేసినారు ఆ రోజు. కానీ ఈరోజు దాకా ఆ శాపం కంటిన్యూ అవుతున్నది యెరూషలేములో. హిట్లర్ ఏం చేసినాడంటే యూదులని గ్యాస్ చేంబర్లో వేసి చంపినాడు. యేసయ్యని నగ్నంగా శిలువ మరణానికి అప్పగించిన యూదులు ఆ శాపం మా మీద మా పిల్లల మీద ఉంటును గాక అన్నారు. సింపుల్గా అనేసి మర్చిపోయాను. కానీ హిట్లర్ ఏం చేసినాడంటే యూదులని రోడ్ల మీద నగ్నంగా తిప్పిండు. ఏదైతే యూదులు యేసుక్రీస్తు ప్రభువుకి చేసినరో కొన్ని సంవత్సరాల తర్వాత హిట్లర్ నియంత ఏం చేసినాడంటే యూదులనంతా నగ్నంగా రోడ్డు మీద రోడ్ల మీద తిప్పినాడు. రెండవదిగా గ్యాస్ చేంబర్స్లో వేసి చంపినాడు. అప్పుడు యూదులకి ఒక ప్రవక్త వెళ్ళి చెప్పింది ఏంటంటే, మీరు ఏది యేసుక్రీస్తుని చూస్తూ పలికినారో అదే పంట కోస్తున్నారు. నాలుక ద్వారా ఒక మాట వృధా చేసుకున్నారు. ఏ పంట విత్తినారో అదే పంట కోస్తున్నారు. ఆ మేనేజర్ యొక్క పిఏ ఏ పంట విత్తిందో అదే పంట కుటుంబంలో కోసింది. నీ పరిశుద్ధత, నీ యథార్థత, నువ్వు టెంప్ట్ అవుతూ ఉంటే, నువ్వు శోధించబడుతూ ఉంటే, నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ, నీ ఇమోషన్స్ని కాపాడుకుంటూ, నీ నాలుకను కాపాడుకుంటూ, నీ పెదవులను కాపాడుకుంటూ, నీ ఆలోచనలు కాపాడుకుంటూ ముంబై, హైదరాబాద్లో తిరుగుతూ ఉంటావు. చూసావా? అక్కడ నువ్వు జాగ్రత్త వహిస్తే అప్పుడు దేవుడు నిన్ను నమ్ముతాడో.